కారు తుడుస్తున్న ట్యాక్ చేసి బ్రేకులు తీసేసింది. అంతకు తెగించిందా? దాన్ని వదలను. బుజ్జమ్మ గారు చూసారా డాక్టర్? ఇంటికి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు బుజ్జమ్మ గారు, కాకపోతే చిన్న సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చేయొచ్చు కదా డాక్టర్? వేరే అర్జెంట్ కేసులున్నాయి అరవింద్, రేపొస్తే చేసేస్తాను. రేపు అక్షరకి ఎగ్జామ్ ఉందిగా. ఏ అరవింద్ వస్తున్నారుగా, ఏమైనా పనుందా? అంటే ఎల్లుండి మంచి రోజని ఎల్లుండి వస్తాం డాక్టర్. ఎల్లుండి నాకు కొంచెం పర్సనల్ పనుంది అరవింద్. పోనీ అవతల ఎల్లుండి వస్తాం డాక్టర్. అక్షరకి రేపు ఐఏఎస్ ఎగ్జామ్, తనకు వచ్చిన హాల్ టికెట్ ఇది. అవతల ఎల్లుండి వస్తాం. అంత పనే ఉందిరా, ముగ్గురం రేపే వద్దాం. రేపు మంచి రోజు కాదమ్మా. రేపు దశమిరా, మంచి రోజు కాదంటావే? అవునా, సరిగ్గా చూడలేదనుకుంటా. అయితే ఎల్లుండి ఏకాదశి, అది మంచి రోజే కదమ్మా. డాక్టర్ గారికి పర్సనల్ వర్క్ ఉంది అంటున్నారు కదా. అదే అందుకే అవతల ఎల్లుండి అంటున్నా. ఆ రోజు మంచి రోజు కాదుగా. అవునా, మరి ఏం చేద్దామమ్మా? రేపు రావడానికి మీ ఇద్దరికి అభ్యంతరం ఏంటని అడుగుతున్నాను. పోనీ తల్లి కన్నా నీకంత ముఖ్యమైన పనేమైనా ఉంటే నువ్వే వెళ్ళు, నాతో అక్షర వస్తుంది. తన గురించే కదా రేపు వద్దంటున్నాను. ఏంట్రా అంత ఆలోచిస్తున్నావు? ఏం లేదు అత్తయ్య గారు, రేపు మంచి రోజు కాదనుకుని అన్నారంతే. చెప్పాక కూడా ఒప్పుకోవట్లేదు కదా. అంటే అమ్మా. ఏమండి, సరే డాక్టర్, రేపు వస్తాం. ఎంతసేపు ఉంటుంది? ఒక 1 అవర్ పట్టొచ్చు అరవింద్, అవగానే ఇంటికి తీసుకెళ్లొచ్చు. అంతేనా డాక్టర్? ఓకే డాక్టర్, ఉదయం 5ంటికి వచ్చేస్తాం, 6ంటికి వెళ్ళిపోవచ్చు, 9ంటికి ఎగ్జామ్కి అటెండ్ అవ్వచ్చు. రే మరీ అంత పొద్దునే ఎందుకురా? 8:30 దాకా వచ్చే ఉంది, ఆ తర్వాత వద్దాం. అమ్మా. ఏంట్రా, ఏదైనా పనుంటే నాతో చెప్పరా? ఏం పనిలేదమ్మా. లేదుగా. అసలు సర్జరీయే పనమ్మా. చెప్పట్లేదు అంటే నేను చెప్పానని ఎగ్జామ్కు వెళ్ళకూడదనే అనుకునుంటారు. వచ్చేస్తాం డాక్టర్, రేపు అమ్మ చెప్పిన టైంకి వచ్చేస్తాం. ఓకే అరవింద్, పెయిన్ కి టాబ్లెట్స్ రాశాను, కొంచెం బెడ్ రెస్ట్ ఉంటే బెటర్. అలాగే డాక్టర్. ఇది తీసుకోండి అక్షర. అత్తయ్య మనసులో తిరిగి స్థానం సంపాదించాలి అంటే ఇలాంటివి ఇంకేం చేయాలి? వచ్చేలోపు బుర్రకి తడితే బావున్ను, చేసి పారేస్తాను. బావగారు బుజ్జమ్మత్త కదా వెళ్లారు, అక్షర ఎప్పుడు వెళ్ళింది? అత్త కూడా ఉంది.
ఫోటో వచ్చేస్తుంది బంగారం. మా అమ్మ ఏమంటుందో అని భయపడుతున్నావుగా. నువ్వు కలెక్టర్ అయ్యాక చెప్తే తనే ఎక్కువ ఆనందిస్తుంది చూడు. ఝాన్సీకి నేను వస్తానని చెప్పాను, ఏమనుకుంటుందో. ఇక క్వశ్చన్ పేపర్ కూడా ఆల్మోస్ట్ నేను టిప్స్ లో చెప్పినట్టే ఉంటుంది. హార్డ్ వర్క్ చేస్తే పాస్ అవుతారు, తెలివి జోడిస్తే ర్యాంకర్స్ అవుతారు. ఓకే? Yes, madam. ఒక 1 minute ఇంపార్టెంట్ కాల్. బుజ్జమ్మా, సారీ ఝాన్సీ, ఈరోజు వస్తానని చెప్పాను కదా, యాక్సిడెంట్ అవడం వల్ల రాలేకపోయాను. అయ్యో, ఎలా జరిగింది బుజ్జమ్మా? టైం బాగలేక. దెబ్బలు బాగా తగిలాయా? తనకి రేపు చిన్న సర్జరీ చేయాలన్నారు. అది అయిపోతే ప్రాబ్లం ఉండదు. ఇదిగో ఇలా ఉన్నానని చెప్పడానికి వీడియో కాల్ చేశాను. భలే దానివి. నువ్వు నార్మల్ కాల్ చేసి చెప్తే నమ్మనా బుజ్జమ్మా? అలా అని కాదులే. సర్లే, పెద్దగా ఏం కాలేదు. సంతోషం. క్లాస్లో ఉంటావేమో, రేపు చైనా. రేపు స్టూడెంట్స్ కి ఎగ్జామ్ బుజ్జమ్మా. చెప్పావు కదా. ఎలాగో వీడియో కాల్ చేసావుగా, వాళ్ళనే ఒక్కొక్కరిని చూపిస్తాను. నీ బ్లెస్సింగ్స్ ఇవ్వు. నా ఆశీర్వాదం ఎందుకు ఝాన్సీ? నేనేమన్నా అంత గొప్పదాన్నా? ఎందులో నువ్వు తక్కువ? ఆశీర్వాదానికి కావాల్సింది ప్యూర్ హార్ట్. అది నీకుంది. చాలదా? చెప్పు. సరే, ఒక్క నిమిషం, క్లాస్లోకి వెళ్తాను. స్టూడెంట్స్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న నా స్నేహితురాల్ని మీకు పరిచయం చేస్తున్నాను. రేపు మీకు ఎగ్జామ్ కదా, ఆల్ ది బెస్ట్ చెప్తారు. తినే నా ఫ్రెండ్ బుజ్జమ్మ. తిను భార్గవ్ బుజ్జమ్మ. హాయ్ మేడం. హాయ్ బాబు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. తిన పేరు సౌమ్య బుజ్జమ్మ. హాయ్ మేడం. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. ఝాన్సీ గారు నన్ను చూపిస్తారు. చూశారంటే వద్దన్నా మోసం చేశానని అనుకుంటారు. ఏం చేయాలి? ఇతని పేరు రవి. నమస్కారం మేడం. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. ఈ అమ్మాయి పేరు దీప్తి. హాయ్ మేడం. బెస్ట్ ఆఫ్ లక్. బాగా రాయండి. నెక్స్ట్ నేనే. నాకేం అర్థం కావట్లేదు. దుర్గమ్మ, కాపాడు, కాపాడు తల్లి, కాపాడు. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ తన పేరు అక్షర. అక్షర బుజ్జమ్మ, బుజ్జమ్మ చెప్పు. హలో ఝాన్సీ. తిను అక్షర. ఎవరు? అరవిందా, ఇంకా పడుకోలేదా?
ఆ ఫ్లాస్క్ ఏంట్రా? కొంచెం తలనొప్పిగా ఉంటేను కాఫీ పెట్టుకున్నానమ్మా. అక్షర్కి చెప్పొచ్చు కదరా. తను పడుకుందమ్మా. మళ్ళీ పొద్దున్నే లేచి పని చేసుకుంటుంది కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని. సరే వెళ్ళు. అవునరా, అదేదో తాగే వెళ్ళొచ్చుగా, మళ్ళీ ఫ్లాస్క్ లో ఎందుకు? అంటే ఒకసారి తగ్గకపోతే రెండోసారి ఎక్కువ పెట్టుకున్నానమ్మా. అంత తలనొప్పిగా ఉందా? తగ్గిపోతుందిలే. నువ్వు అలానే అంటావు. రేపు హాస్పిటల్కి వెడతాంగా, డాక్టర్కి చూపిద్దాం. వెళ్ళి పడుకోనన్నా. సరే అమ్మా. అక్షర, తాగు. థ్యాంక్స్ అండి. తాగు. అక్షర కలెక్టర్ అవుతుంది. అక్షర కలెక్టర్ అవుతుంది. అయిపోతుంది. అక్షర కలెక్టర్ అయిపోతుంది. 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 అక్షర కలెక్టర్ అయిపోతుంది. అయిపోతుంది. ఇక్కడే పెట్టానే, కనిపించట్లేదు. గుడ్ మార్నింగ్ చిన్నక్క. ఏంటి వెతుకుతున్నావు? హాల్ టికెట్ కనిపించట్లేదు అప్పు. ఎక్కడ పెట్టావు చిన్నక్క? ఇక్కడే. ఒకవేళ బావ తీసాడేమో. నేను ఇక్కడ పెట్టింది ఆయనకి తెలీదు. ఏమై ఉంటుంది? కాలిపోయింది. పడు, బాగా కంగారు పడు. నన్నెంత కంగారు పెడుతున్నావు అనుభవించు. దట్ ఈస్ శృతి. కంగారు పడకక్క, బయట ఎక్కడైనా పడుంటుందేమో, చూసొద్దాం. నేను ఇక్కడ పెట్టానంటే బయట పడిపోయి ఉంటుందంటావేంటప్పు? ఇక్కడ కనిపించట్లేదుగా, చూసొస్తానుండక్క. నేను కలెక్టర్ ఎవరవుతారు? నేనవుతానమ్మా. దీన్ని కలెక్టర్ని చేస్తాను. త్వరలో కలెక్టర్ గారు ఆయన అంటారు. రెడీయా అక్షరా? ఏమైంది అక్షరా? హాల్ టికెట్ కనిపించట్లేదు అన్నయ్య. సరే మేడం ఆగండి. మేడం మేడం ఆగండి మేడం.
మేడం ఇదేంది ఈవిడ కోసం ఆటో ఆపితే నడుచుకుంటా పోతుంది. శృతి మేడంకి చెప్పాలా? ఇదింకా పూజ గదిలోంచి బయటికి రాలేదేంటి? హలో, విజయ్ కుమార్ మేడం. చెప్పండి. అక్షర్ని పంపనీయకుండా ఆటో ఆపి లేట్ చేస్తున్నాడు మేడం. కానీ నడిచి పరిగెత్తుకుంటా పోతుంది. ఏంటేంటి? ముందు నడిచి తర్వాత పరిగెత్తుకుంటూ పోతుంది అని చెప్తున్నా. అక్షరేనా? అవును మేడం. నిజమా? ఏంటి మేడం? కాదు, అక్షరేనా అని. నాకు తెలవదా మేడం? పరిగెత్తుకుంటా వెళ్తుంది. సరే, నేను పట్టుకుంటాను. పొద్దు పొద్దున్నే మత్తు మందు వేసుకున్నట్టున్నాడు. ఈ హరి ఉన్నాడే మంచోళ్లనే పెట్టడు. ఎందుకన్నా మంచిది, ఒకసారి చూసొద్దాం. ఉందిగా వాణ్ణి. ఎలా అయితేనే అన్నయ్య, చిన్నకి ఎగ్జామ్స్ కి వెళ్ళింది, అత్తయ్య గారు సర్జరీకి వెళ్లారు. నీ వల్లే కదా అప్పు, ఈ హాలోగ్రామ్ ఎఫెక్ట్ వల్లే అక్షరం ఉన్నట్లు చూపించగలుగుతున్నాం. సక్సెస్ అయ్యో, 2 పనులు అవుతున్నాయి. విన్నాగా, ఇది చాలు అక్షరని అత్తయ్య ముందు బుక్ చేయడానికి. అస్త్రం దొరికింది, వాడుకుంటా. ఆగండి మేడం, ఫోన్. నువ్వెందుకు వచ్చావు? అక్షర పూజలోనే ఇంకా కూర్చుంది కదా బావగారు. అయితే అత్తయ్యకి ఏదైనా అవసరం ఉందేమోనని వచ్చాను. జరుగుతుందా బావగారు? అరవింద్ అయిపోయింది. అవునా డాక్టర్, మాట్లాడొచ్చా? కాసేపు అయితే ఇంటికే తీసుకెళ్లిపోవచ్చు. కాకపోతే మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను కదా, మత్తులో ఉన్నారు. మత్తు ఎంతసేపు ఉంటుంది డాక్టర్? మేబీ 5 minutes. ఓకే డాక్టర్. అరవింద్, ఆల్రెడీ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఉంది కదా, అవే 1 week వాడి ఆపేయండి, నార్మల్ అయిపోతారు. అలాగే డాక్టర్. ఏంటి దీని వాలకం ఏదో తేడాగా ఉంది.
రండత్తయ్య. ఇది అక్షర కాదు, హోలోగ్రామే. ఇప్పుడు చెప్పు శృతి, ఏదేదో వాగావేంటి? అత్తయ్య, ఇది అక్షర కాదు, హోలోగ్రామే అత్తయ్య. పిచ్చి పట్టినట్టుంది. కాదు, హోలోగ్రామ్. హోలోగ్రామ్ లేదు, టెలిగ్రామ్ లేదు. నువ్వే ఏదో ట్రాన్స్ లో ఉన్నావు. చిన్న మెదడు చితికినట్టుంది. కాదు, నేను ప్రూవ్ చేస్తాను. చూడండి అత్తయ్య, ముట్టుకుంటాను, చేయి లోపలికి వెళ్ళిపోతుంది. ఏయ్, చెయ్యి వెళ్ళిపోయింది, తెయ్. ఏమైంది శృతి? నేను చూశాను, పూజ గదిలో ఉంది, నువ్వు కాదు, హోలోగ్రామ్. ఈ హోలోగ్రామ్ గోలేంటి బామ్మర్ది? చెప్పాడుగా అల్లుడు గారు, చిన్న మెదడు చితికింది. అత్తయ్య లేదత్తయ్య, పోనీ మీరు అడగండి. టక్కున హాస్పిటల్కి రాకుండా ఇంతసేపు పూజ ఎందుకు చేసిందో అడగండి మీరు. పూజ కూడా ఇంతసేపే చేయాలని ఉంటుందా శృతి? తన అత్తయ్య కోసం చేస్తుంది. అష్టోత్తరం, సూర్యాష్టకం, దుర్గాష్టకం, లలిత సహస్రనామాలు చదివేసరికి ఇంత టైం పట్టింది. ఏం లేదు, ఇదంతా కాదు, ఇది హోలోగ్రామే. దవడ పగల కొడతాను. అత్తయ్య, నన్ను నమ్మండి అత్తయ్య. జీవితంలో ఎవరిని నమ్మకూడదు అంటే అది నిన్నేనే. నన్ను నమ్మండి అత్తయ్య. బాగా చెప్పావు. చెయ్యాల్సింది కూడా ఉందండి. అరవిందా, అమ్మా, తాడు తీసుకుని రారా. సరే అమ్మా. అది అక్షర కాదత్తయ్య, హోలోగ్రామ్ ఎఫెక్ట్ లో వీళ్ళు సెట్ చేశారు. గ్రాఫిక్స్ టైప్ అత్తయ్య, అది అక్షర కాదు, అక్షర రూపం మాత్రమే. మిమ్మల్ని మోసం చేశారత్తయ్య. ఇదే నిజమత్తయ్య, అమ్మవారి మీద ఒట్టు. కాకపోతే అబద్ధం అని తేల్తే మాత్రం నన్ను ఉరి తీసేయండి. తెస్తానమ్మా. అత్తయ్య, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. బాబోయ్, ఇక ఉంది నా ఊరే అనుకుంటా. ఏం చేయాలి? అమ్మా, తాడు దేనికి బుజ్జమ్మా? ఇది చెప్పింది అబద్ధమైతే ఉరి తీయమందండి. ఓ, సమ్మతమేగా, ఇచ్చిన మాట ప్రకారం తీయాల్సిందే. వద్దు వద్దు, అది అంటే ఇక్కడొద్దా? గదిలో తీయాలంట. ఎక్కడన్నా పర్లేదు, తీసి పారేస్తారా? అయ్యో వద్దు బావగారు, నన్ను చంపొద్దు బావగారు, ప్లీజ్. వస్తావా? తిట్టుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్లి వేలాడదీనా? అత్తయ్య అత్తయ్య, ఏయ్, నన్ను ముట్టుకోకు. వద్దని చెప్పండి అత్తయ్య, మీరు చెప్తే వింటారు అత్తయ్య. టీమని చెప్పిందే మా బుజ్జమ్మ. వీడికి ఇంకా చిన్న పిల్లోడి చేష్టలు పోలేదు. ఆంటీ గారు తెలుసు అన్నారు, ఎలా తెలుసో చెప్పలేదు కదా. ఝాన్సీ గారు అమ్మాయికి అక్షర హెల్ప్ చేసింది, అలా అన్నమాట.
అవునా? ఏమైంది ఝాన్సీ? అదో పెద్ద కథలే బుజ్జమ్మా. అయితే టైం పడుతుంది. అమ్మా అక్షర, నువ్వు వెళ్ళి వడ తీసుకురాపోమ్మా, చల్లారిపోతుంది. అలాగే మావి గారు. నీదొచ్చేలోపు దీని బండారం విప్పించేయాలి. ఈ లోపు అక్షర ఇంకా ఎలా తెలుసో చెప్పేయండి. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఏంటమ్మా? అసలు నువ్వెందుకు వచ్చావు? పో బయటికి. మీకు కావలసిన అమ్మాయి కాదా? ఇదే కాస్త ఆదమరిస్తే మనల్నే మనకు తెలియకుండా అమ్మేస్తుంది. అవునా? జోక్ చేస్తున్నారంటీ? అవును, ఇందాకడి నుంచి చూస్తున్నాను. ఆంటీ అంటున్నా, ముందే తెలుసా? లేదు బుజ్జమ్మా, బయట కూర్చుని మీ ఇల్లు ఇదేనా అని అడిగితే తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ విషయం ఎందుకులేండి, మెయిన్ మ్యాటర్ కి వెళ్ళిపోండి. నువ్వు చెప్తే వెళ్ళాలా? ఏంటమ్మా? శృతి, వెళతావా లేదా? వడలంటే నాకు చాలా ఇష్టం అత్తయ్యా. ఓ 2 తినేసి వెళ్ళిపోతాను. సర్లే, 7. మధ్యలో దూరావంటే గొంతులో పొడుస్తాను. సరే అత్తయ్య. బుజ్జమ్మా, మరి మిమ్మల్ని వరుసలు పెట్టి పిలుస్తోందేంటి? అదో పెద్ద కథలే ఝాన్సీ. కథంటే గుర్తుకొచ్చింది. మీరు అదో పెద్ద కథ అన్నారుగా, ఇది వేస్ట్ కథ. అది మీకు పనికిరాదు. మీరు చెప్పండి. అక్షర వస్తుంది కదా? అక్షరా, వస్తున్నావా? చెప్పేశారు. అత్తయ్య గారిని ఎలా ఫేస్ చేయాలి? అక్షరా, అక్షరా. వస్తున్నాను మావి గారు. వస్తుందిలే, చెప్పు. అంత హెల్ప్ నీ కూతురికి ఏం చేసింది? గడ్దు గుడ్డు. అసలుది చెప్పిద్దామన్నా నా నోరు ముయించారీనా, అయినా వదలనుగా. స్నేహకు మంచి సంబంధం అని పేరయ్య గారు చెప్తే పెళ్లి చూపులు పెట్టుకున్నాం. అతనిక్కడే ఎస్ఐగా జాబ్ చేస్తున్నాడు. ఎవరు? కొంపతీసి హరియా? అవునండి, అతనే. వాడు పెద్ద వెదవ కదా. మాకు తెలియదుగా బుజ్జమ్మా, అక్షరే చెప్పి పుణ్యం కట్టుకుంది. వాడి బుద్ధి ఏంటో చూపించి మరీ నా కూతురు జీవితాన్ని కాపాడింది. అలా మమ్మల్ని సేవ్ చేసింది బుజ్జమ్మా. తనకెంతో రుణపడి ఉన్నాం. నిజంగా ఇలాంటి కోడలు రావటం మీ అదృష్టం. అందరూ ఈ మాటే చెప్తారండి. ఆ తర్వాత చెప్పండి. ఏంటమ్మా దీని గోలా? అక్షర, 2 వడలు దాని మొహాన కొట్టు, పోతుంది. బయట వేడిగా ఉందత్తయ్య, కాసేపు కూర్చొని వెళ్ళిపోతాను. చావు. కాకపోతే అమ్మకి సర్జరీ అయిందని చూడ్డానికి వచ్చారా? ఆ విషయం అడగడమే మర్చిపోయాను. వచ్చిందే అందుకు. అయిందా బుజ్జమ్మా? అయిపోయింది. బాగా రెస్ట్ తీసుకోవాలేమో. అవునమ్మా, వెళ్ళి పడుకోవచ్చుగా. పర్లేదులేరా, వడ తీసుకో ఝాన్సీ. మీ కోచింగ్ సెంటర్లో అక్షరకి ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్నారన్నారు కదండి? ఐఏఎస్ చదువుతున్నానని మా అత్తయ్య గారికి చెప్పకండి మేడం, ప్లీజ్. నేర్పిస్తున్న సాకులో మీ సంబంధాన్ని అక్రమ సంబంధంగా బలపరుచుకోవడం తప్పు. ఎన్నాళ్ళ నుంచి జరుగుతూ ఉండదు? పెళ్ళైనోలే కావాలా? ఈడు ఎన్నోవాడు, నన్ను చేసుకోవచ్చుగా.
ఆహా, అప్పుడే అది చెప్పడం కాపు కాయడం అయ్యిందా? పొట్టోడిని ఉతికేస్తారేమో. ఏంది దారికి అడ్డంగా కాపు కాసుండారు? డ్యూటీలో ఉన్న పోలీసునే కొడతావా? చంపలేదు, సంతోషించు. ఏయ్ నోర్మోయ్, నోటికెంతొస్తే అంత మాట్లాడతావా? నిజమేగా. ఛీ! తల్లి పాలు తాకుతున్నా తల్లి బిడ్డల్ని కూడా అనుమానించే స్థాయి నీది. నువ్వా నా చెల్లి గురించి మాట్లాడేది? నాది అనుమానం కాదు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా. నోర్మోయ్, ఇంకొక మాట నీ నోట్ నుంచి వచ్చిందో చంపేస్తాను. బెదిరిస్తుండారా? నువ్వు భయపడితే బెదిరిపోమని చెప్తున్నా. నిందేస్తే నిందిస్తా, జాగ్రత్త. నేనేం నిందవేలా. మరి మమ్మల్ని అన్నదేంటి? మా మీద పగ పెట్టుకొని సాధించాలని చూడలేదా? ఎన్ని మాటలన్నావు? గుర్తు పెట్టుకో, నోరు జారితే ఇలాగే జరుగుతుంది. జాగ్రత్త. పదండి, రాపో. ఇంతకింత పగ తీర్చుకుంటా. హరిగారు, ఇందుకే చెప్పాను, అప్పుడు చూద్దాంలే అన్నారు. వదలనమ్మే, ఎప్పుడో ఒకప్పుడు దొరకరా? అప్పుడు ఈ హరి ఏంటో చూపిస్తా. నాది నాగుపాము పగ, కాటు వేయకుండా పోదు పోదు. నాకు ఇదే కావాలి. వాడంతకు తెగించాడా? తగిన శాస్తే చేశారు. ఇదంతా శృతే చేసుంటుంది. ముందు దాన్ని జైలుకు పంపాలి. పంపాలంటే అక్కకి గుర్తు రావాలిగా బావా. ప్రయత్నిస్తున్నా ఫలించడం లేదండి. ఇంకో ప్రయత్నం చేయాలి, అది కూడా ఇప్పుడే. ఏం చేద్దాం? శృతి వదిన్ దగ్గరకొచ్చి మాట్లాడుతుంది. రాజేష్ అడిగిన వాటికి జరిగింది, అది చేసింది చెప్తుంది. అది చెప్తుంది అక్షర్ గారు? చెప్తుంది. ఎలా అక్షరా? హోలోగ్రామ్. వదిన పడుకున్నారు కదా అన్నయ్య? సరే, మొదలు పెడదాం. ఓకే, ఇక్కడే ఉండండి. శృతి వాయిస్ మ్యాచ్ అవుతుందిగా? అవుతుంది చిన్నక్క. రెడీ. పురందరి గారు, పురందరి గారు, పురందరి గారు, పురందరి గారు. ఏమైంది రాజేష్? శృతి మీతో మాట్లాడతానంటుంది పురందరి గారు. చెప్పు. చెప్పు శృతి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అక్షర. మీకు గుడ్ న్యూస్. ఏంటి సార్? 3వ సీసీటీవీ ఫుటేజ్ వచ్చేసింది. ఏమంటున్నారు సార్? ఉందక్షర గారు, శృతియే రాజేష్ని తోసేసినట్టు క్లియర్గా ఉంది. తీసుకొస్తున్నాను. ఎక్కడున్నారు సార్? ఆన్ ది వే. మధ్యాహ్నానికి మీ ఇంటి దగ్గర ఉంటాను. ఓకే సార్. ఇక శృతి తప్పించుకోలేదు, జైలుకే.
ధర్మాన్ని గెలిపించడానికి మీరు చేస్తున్న సహాయం మర్చిపోలేం సార్. ఇట్స్ మై డ్యూటీ అక్షర్ గారు. సిటీకి రీచ్ అవగానే ఫోన్ చేస్తాను. ఓకే సార్. ఏంటక్షరా? 3 సీసీటీవీ ఫుటేజ్ వచ్చేసిందంటండి. మధ్యాహ్నానికి మన ఇంటి దగ్గర ఉంటాను అన్నారు. శృతి బండారం అంతా మొత్తం దాంట్లో ఉందంట. అవునా? చెప్పారత్తయ్య గారు. తీసుకొస్తున్నారుగా, మీరు చూడండి. ఇక పురందరి గారికి గుర్తు రావట్లేదన్న టెన్షన్ ఉండదు. మేడంని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉండదు. అవును రాజేష్, వాయిదాకు ముందే జైల్లో పెట్టచ్చు. వాయిదా రోజు శిక్ష వేయించి దాన్ని జైలుకు పంపించచ్చు. అయిపోయింది, దాని చాప్టర్ క్లోజ్. ఇంకొన్ని గంటలా అయిపోయింది. అవుట్. నో డౌట్ మావయ్య గారు. మూడు సీసీటీవీ ఫుటేజ్ వచ్చేసిందంటండి. శృతి బండారం అంతా మొత్తం దాంట్లో ఉందంట. ఏం చేయాలి? ఈ టెన్షన్ కే నా గుండె ఆగి చచ్చేలా ఉన్నాను. హరికి చెప్తాను. సార్, ఇక మీరు అనడానికి లేదు, ఊరకెత్తాల్సిందే. అవతల ముప్పు ముంచుకొచ్చేస్తుంది. నాకా? కాదు సార్, నాకు. నీకు ముంచుకొస్తే నువ్వు పరిగెత్తామే, నన్నెందుకు ఉరకమంటుండా? అదేంటి సార్ అలా అంటారు? నాకున్న ఏకైక అండం మీరు. అరకు ఎస్ఐ సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేస్తున్నాడంట. నన్ను కాపాడరా సార్? అందులో నువ్వు ఉండవా ఏంది? ఉన్నానంట సార్, అందుకే ఇలా టెన్షన్ పడుతున్నాను. అయితే నన్నేం చేయమంటావు? మీకు చేశానంటే మీరే కదా సార్ వాడిని ఏదో ఒకటి చేసి వాడి దగ్గరున్న సీసీటీవీ ఫుటేజ్ మీరు లాక్కోవాలి. లాక్కోగానే ఇచ్చేసి గమ్ముకుంటారు. కిక్కురు అనకుండా ఉండేలా మీరే ఏదో ఒకటి చేయండి. అది కూడా నేనే చెప్పాలా? అసలు నేనెందుకు చెయ్యాలా? చేసిన దానికే దమ్మిడి లేదు, ఇంకా చేసి అమ్మా అమ్మా ఎప్పుడిస్తావంటూ బిచ్చగాడిలా నీ చుట్టూ తిరగాల? అంత లేదు. అలా మాట్లాడకండి సార్. చూడు శృతి, నీ పనులన్నీ ఖర్చుతో కూడుకున్న పనులు. ఊరికనే కావు, డబ్బులుంటే చెప్పు, చేసి పెడతా. నా పరిస్థితి తెలిసి మీరిలా అండం భావ్యం కాదు సార్. నా మెడకు ఉచ్చు బిగుసుకోబోతుంది సార్. సార్, మొత్తం సింగిల్ సెటిల్మెంట్ చేస్తాను సార్. సార్ ప్లీజ్ సార్, అర్థం చేసుకుని కాపాడండి సార్ ప్లీజ్. ఏమనుకోకమ్మే, డబ్బుంటేనే ఫోన్ చేయి. సార్ సార్ సార్, కట్ చేశాడు. ఇప్పుడు నాకు డబ్బులు ఎవరిస్తారు? హాయ్ శృతి. హాయ్ శృతి, మేము వచ్చేసాం. ఏంటి చెప్పకుండా వచ్చేసామన్నా అలా చూస్తున్నావు? లేదే, మీరు నా ఫ్రెండ్స్ కదా, మీరు ఎప్పుడైనా రావచ్చు. ఏంటో నేను ఇలాంటి చోట చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఇట్స్ సో బ్యాడ్. ఏం చేస్తామే, మంచి వాళ్ళకే కదా కష్టాలు. ఊరుకోవే, నీకు మేం లేమా?
ఈ వెధవ బుర్రలు దింపాల్సింది. అక్కడే పోయేవాడు. చచ్చాడని తెలిస్తే గాని వెళ్ళలేను. డాక్టర్ గారు, బతకడం చాలా కష్టం అక్షర. అలా అనకండి ప్లీజ్. బ్లడ్ చాలా లాస్ అయింది. లంగ్స్ లోకి బుల్లెట్ వెళ్ళిపోయింది. గుండె దగ్గరగా కూడా కాల్చారు. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు. నేనే అని చెప్పేస్తావా ఏంట్రా? రండి అక్షర గారు. సార్, మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. చెప్పండి సార్, ఎవరు చేశారు? ఎవరు చేశారు సార్? నేనే చెప్పేస్తావా ఏందిరా? మీరు వాడిని గుర్తుపట్టగలరా? సార్, ఇటండి. నేనా? దేనికండి? ఆయన్ని ఆ పరిస్థితిలో చూడలేను. ఆయన మిమ్మల్ని చూస్తారు, రండి. రండి. చెప్పండి సార్, మిమ్మల్ని కాల్చింది తనేనా? నేను కాదు. మీరు చెప్పండి సార్. డాక్టర్ గారు, సారీ అక్షర. బతికిపోయా. వదలను, ఎవ్వరిని వదలను. బాడీని ఎక్కడికి పంపించాలి సార్? ఆ ఊరికి పంపించేద్దాం సార్. ఫార్మాలిటీస్ పూర్తి చేయండి, మా వాళ్ళని పంపిస్తాను. సరే సార్. అది నా దగ్గర ఉండాదిగా. ఒక్క నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. దాన్ని
దాన్ని ఇంకా ఏం చేయాలి అత్తయ్య గారు? దాని అంతు చూడాల్సిందే. ఇక ఎదురు లేదు నాకు. నేనెవ్వరికి బెదిరిపోను. నేనే నంబర్ 1 నేనే. ఒసేయ్, ఎవరది? నీ పాలిట యముణ్ణే. అత్తయ్య, నువ్వు అసలు మనిషివేనా? నేనేం చేశాను అత్తయ్య? ఒక మనిషిని ఎలా చెప్పావే? నీచురాలా? నేను అత్తయ్య. రామ చంపేస్తాను శృతి. మరో నింద అక్షర. నాకే పాపం తెలీదు. ఏం తెలియకుండానే పార్టీ చేసుకుంటున్నావా? దీన్ని బట్టి తెలియట్లేదా నీకెంత తెలుసో? విషయాన్ని కక్కే పామును కూడా నమ్మొచ్చాయి. ఒళ్ళంతా విషాన్ని నింపుకున్నా నిన్ను నమ్మకూడదు. అన్యాయంగా చంపావు కదే. నువ్వు చంపింది ఒక మనిషిని కాదే, ఒక కుటుంబ ఆసరాని, ఒక కుటుంబం భరోసాన్ని చంపేశావు. ఎంతిస్తే వాళ్ళకి ఆ లోటు తీరుతుందే దుర్మార్గురాలా. అయ్యో, నేనెవరిని చంపించలేదు అక్షర. ఇంకొక్క మాట మాట్లాడవంటే చంపేస్తాను. నాటకాలు ఆడుతున్నావే, నాటకాలు. పాపాత్మరాల, ఎలా కందే మీ అమ్మ నిన్ను? మీరు కొట్టినా చంపినా నాకైతే ఏం తెలియదు అత్తయ్య. తెలియకపోతే ఈ తైతక్కలేంటి? అది ఏంటంటే ఇవాళ తన బర్త్డే బావగారు. అయితే తప్ప తాగుతారా? ఇంతకు ముందే ఒకసారి గట్టి పెట్టాను కదే, సరిపోలేదా? అయ్యో, మీరు పొరపాటు పడుతున్నారు అత్తయ్య. ఇవి కూల్ డ్రింక్సే. ఓ అవునా? అది అత్తయ్య, కూల్ డ్రింక్స్ లో అదో ఫ్లేవర్ అత్తయ్య. అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, అవసరమైతే హత్యలు. అయ్యో, ఆ ఎస్ఐని నేను చంపించానడానికి అసలు సాక్ష్యం ఏంటత్తయ్య? ఎవరనేది మేం చెప్పకుండా ఎస్ఐ అని ఎలా చెప్తున్నావు? చెప్పవే, నువ్వసలు ఏం తెలియని పొప్పివే. అయితే చనిపోయింది ఎస్ఐ అని నీకెలా తెలుసు? అంటే అది ఇందాక బయట ఎస్ఐ గారే కదత్తయ్య బుల్లెట్ తగిలి పడిపోయారని చెప్పుకుంటున్నారు. నాకు చెప్పలేదే, నిన్ను వెతుక్కుంటూ వచ్చి చెప్పారా? అంటే అత్తయ్య, అది అత్తయ్య వీళ్ళు విన్నారంట అత్తయ్య. వీళ్ళు నాకు వచ్చి చెప్పారు. అవునండి, జనాలు చెప్పుకుంటుంటే శృతికొచ్చి చెప్పాం. ఒట్టుగా వీళ్ళు చెప్తేనే తెలిసిందత్తయ్య. అది నా ఖాతాలోకి వేయడం సబబా? ఎంత పడకపోతే మాత్రం చివరికి హంతకురాల్ని చేసేస్తారా? ఇట్స్ నాట్ ఫెయిర్. షట్ అప్. నేను చెప్తుంది నిజం.
చూసావుగా సర్వర్ లక్షణాలే. చదివిన చదువుకి అదే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోయాడు. అరవిందా, నువ్వొట్టిస్తున్నావేరా? కూర్చో. పర్లేదమ్మా. పర్లేదేంటి? అయినా అలవాట్లు మార్చుకో. ఏమైందమ్మా? కూర్చోమంటే వాదిస్తావే. నేనా? ఏమండి, కూర్చోండి. పెళ్ళాం దగ్గర బంట్రోతుగా ఉండటానికి ఇష్టపడతాడు. కొంగుచాటు భర్తగా ఉండిపోవాలని డిసైడ్ అయిపోయాడు. అలానే ఉండకు. చూసేవాళ్లకు బాగోదు. ఏంటమ్మా ఈ బట్టలకి ఏమైంది? బట్టల గురించి కాదురా. ఏమైంది బుజ్జమ్మ? నువ్వు దేని గురించి చెప్తున్నావో నాకేం అర్థం కావడం లేదు. ఏం లేదులేండి. చిన్నపిల్లోడా చెప్పడానికి? ఏమైందమ్మా? ఏం లేదులే, తినండి. ఏంటి ఈ పూట టేస్ట్ మారింది? చిన్నబాబు గారు ఉండారయ్యా. అవునా? ఇలా తయారయ్యావేరా? నీ భార్య ఉండగా నువ్వండటమేంటి? వదిలితే గిన్నెలు కూడా కడిగేసేలా ఉన్నావు. బయట కళ్ళాపు చల్లి ముగ్గు పెట్టేస్తావా? బట్టలుతికి ఆరేస్తావా? నువ్వంట చేయడమేంట్రా? అమ్మా, ఇందాక బయట గదిలో సీసా పగిలింది కదమ్మా. ఉంటే గాజు పెంకు అక్షర కాలికి గుచ్చుకుంది. అవునా? నిలబడలేక వంటగదిలో ఇబ్బంది పడుతుంది, అందుకే చేశాను. ఎలా ఉంది అక్షరా? బానే ఉంది అత్తయ్య గారు. నొప్పి ఉందమ్మా, చెప్పదుగా. ముందు చెప్పాలిగా. గయ్యని పడితే ఎక్కడ చెప్తారో? నన్నే అనండి, నన్నెవ్వరూ అర్థం చేసుకోరు. ఏమైందమ్మా? చెప్పమంటే చెప్పవు. ఏం కాలేదమ్మా, తినండి. డాక్టర్ ఏమన్నారు అక్షరా? చిన్నయ్య గారే కట్టుకట్టారమ్మా. అనకూడదు కాని మా ఇంట్లో ఇట్టాటి పనులే చేయరమ్మా. మా ఆయన కాలిల కాలే పట్టుకోడు. ఆయన పని ఆయన చూసుకుంటాడు. నీ పని అయిందా బేరమ్మా? అయ్యిందమ్మా. ఇంటికాయలు ఇట్టాటి భర్త దొరకటం అక్షరమ్మ అదృష్టం. మాకా రాత లేదు. వాళ్ళ ముందే చెయ్యాలిరా. రక్తం కారుతుంటే పెళ్లి వరకు ఆగుతాడా? అయినా ఇప్పుడు ఏమైంది? తినమ్మా. సాంబార్ తమ్ముడు బాగా చేశాడు. ఫ్రై కూడా బానే చేశాడు. ఏమైంది అప్పారావు? ఏం లేదు సార్.
సార్ ఈ రోజే రావాలాజీ, ఎందుకంటే అక్షర అరవింద్ జీలు ఉంటారు. ఉంటే ఏంది, పోలీస్ ఇక్కడ పదా. నువ్వు ఆపడం వల్లే సేటు జరిగిపోయి ఉండాలి. సరే, అయినా అది పెళ్లి కాదుగా, పెళ్లి నాతోనే. అనుకున్న ముహూర్తానికి నిశ్చితార్థం కూడా అయ్యింది. అసలు ఇంతవరకు వస్తుందనే అనుకోలేదండి. అమ్మాయిది ఏ తప్పు లేదని అక్షర నిరూపించింది కదా వదినా. ఇంకా ఎందుకు జరగదు? భద్దులు గారు, పెళ్లి ముహూర్తం కూడా చెప్పండి. వచ్చే నెల 22వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉందండి. అదే ఖాయం చేయండి. సరేనమ్మా. అప్పో, వచ్చే నెలే అంట. సార్ నేను వెళ్ళొస్తాను. వెళ్ళు, ఫొటోస్ బాగా రావాలా పరావు. అలాగే సార్, 100% సార్. నాకేం తెలియదు సార్, నేనేం చూడలేదు సార్. నన్నేం చేయదు సార్, నన్ను చంపకండి సార్, ప్లీజ్ సార్. నిన్నెందుకు చంపుతారా? ఆగో, ఎవడీడు? మేం బయలుదేరతామమ్మా. ఉండండి అన్నయ్య, భోజనాలు అయ్యాక వెళుతురు గాని. వేరే పనుందమ్మా, వస్తూనే ఉంటాంగా, చేస్తాంలే. వస్తాం కోడలా. బుజ్జమ్మ గారు వస్తామండి. వస్తామండి. ఏంటి సార్, మళ్ళీ ఏం చెప్పి చెడగొట్టడానికి వచ్చారు? నిశ్చితార్థం అయిపోయింది. అనవసరంగా మా కోడలి మీద ఆ రోజు నిందలేశారు. ఇంకేం చేయలేండి, మీరు వెళ్ళండి. మీరెందుకు వచ్చారు? ఈ ఇంటిని నాకు అమ్ముండారులే. ఓనర్ని పరిచయం చేయమని నేనే తీసుకొచ్చుండా. ఏంటి సెటు? నిజమే జీ. ఎలా అమ్ముతారండి? మీరిచ్చిన 2 వారాల టైం ఇంకా కాలేదు కదా. మీరు పత్రాల మీద తీసుకున్న డబ్బు కట్టలేదని నాకు అమ్ముండారు, తప్పే ఉంది. కట్టలేమని నువ్వెలా అనుకుంటావు సేటు? వాళ్ళ మీద నమ్మకం లేక. నువ్వు మాట్లాడకు సేటు, నువ్వే చెప్పు. అదే అరవింద్ జీ. తప్పు చేశావు సేటు. అతన్ని బెదిరిస్తారేంటి సార్? నువ్వాగు. ఏం సేటు, గడువు కాకముందే అమ్మటం సబబు కాదు కదా. భయపెట్టాడా? అచ్చు తప్పు బుజ్జమ్మ గారు, డబ్బులిచ్చి కొనుక్కున్నా. నేను మాట్లాడకు అన్నారా? చెప్పు సేటు. ఏం చెప్పాలి జీ, మీరు మాకు ఇచ్చిన డబ్బులు కావాలంటున్నారు. వీళ్ళ సమయానికి ఇస్తామన్న గ్యారంటీ మాకు లేదు. మళ్ళీ మీరేమంటారా అని ఆ ప్రెషర్లో ఉంటే కరెక్ట్ గా సారు వచ్చి ఇల్లేమైనా ఉందా అని అడిగితే ఇచ్చేశాం.